ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోని టీబీఎం మిషన్ ముందు ఒక డెడ్ బాడీ కనిపించింది. శిథిలాల కింద ఒక కార్మికుడి చేయిని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. డ్రిల్లింగ్ చేస్తూ మృతదేహాన్ని తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోని టీబీఎం మిషన్ ముందు ఒక డెడ్ బాడీ కనిపించింది. శిథిలాల కింద ఒక కార్మికుడి చేయిని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. డ్రిల్లింగ్ చేస్తూ మృతదేహాన్ని తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు పురోగతిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న సందర్భంలో చాలా కీలకమైన పురోగతి వచ్చింది. ఎందుకంటే టీబీఎం ఫ్రంట్ సైడ్ నలుగురున్నారన్న ఆనవాళ్లతోటి ఎక్స్కావేషన్ జరుగుతున్న సందర్భంలో ఒక చెయ్యి కనిపించింది. ఆ చెయ్యిని ఐడెంటిఫై చేస్తూ అక్కడ డెడ్ బాడీ ఉందని గుర్తించడం జరిగింది. సో ఎక్స్కావేషన్స్ అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఇందులో ర్యాడ్ హోల్ మైనర్స్, సింగరేణి సిబ్బంది చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. పైనుంచి స్లైడింగ్ జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇండియన్ ఆర్మీ, ఇక నేవీకి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా స్లైడింగ్ జరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరో పక్క రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. సో ఈ ఈవినింగ్ వరకు ఆ డెడ్ బాడీ సంబంధించి బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా ఆ ఏరియాలోనే దగ్గర ఒక ఫీట్ డిస్టెన్స్లోనే మిగతా ముగ్గురు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్రూషియల్ మూమెంట్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగి ఇవాళకి 16వ రోజు. సో ఇవాళ తెల్లవారుజామున ఈ స్పాట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరుగుతున్న సందర్భంలో ఒక చెయ్యి కనిపించింది, ఒక వ్యక్తికి సంబంధించిన చెయ్యి కనిపించింది. సో ఆ ఏరియాలోనే తవ్వకాలు చేస్తున్నారు. డెడ్ బాడీని బయటికి తీయడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక మిగతా సంబంధించి 2 పార్టుల్లో ఎన్జీఆర్ఐ గుర్తించింది. డీమార్కింగ్ చేసిన ఏరియాలో మొదట తవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకపోవడంతో కేరళకు సంబంధించిన కెడావర్స్ డాగ్స్ కూడా సేమ్ ప్లేసెస్ని, సేమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో పార్ట్ ఏలో ఎట్లాంటి తవ్వకాలు జరిగినా కూడా ఎట్లాంటి అవశేషాలు కానీ ఆనవాళ్ళు దొరకపోవడంతో మిగతా పార్ట్ బి మీద ఫోకస్ పెట్టారు. పార్ట్ బిలో మాత్రం రిజల్ట్ వచ్చింది. ఇక మిగతా ముగ్గురు కూడా అంటే అక్కడ టీబీఎం వర్క్ చేస్తున్న సందర్భంలో బ్రేక్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏమో దాదాపు 200 మీటర్ల దూరం వెనక్కి వస్తే ఫ్రంట్ పార్ట్ పూర్తిగా టన్నెల్లో కూరుకుపోయింది. సో దాదాపు 8 మీటర్ల పైగా మట్టి ఉంది. మట్టి సున్నప్రాయి మిక్స్ కావడం, సాలిడ్ కావడంతో గట్టిగా దాదాపు కాంక్రీట్ మిక్స్ లాగానే మారిపోయింది. సో మట్టి ముద్దగా మారిపోయింది. దాన్ని తవ్వాలంటే కూడా చాలా క్లిష్టంగా మారుతుంది. సహాయ చర్యలకు చాలా ఇబ్బందులు తలెత్తున్నప్పటికీ కూడా సహాయక బృందాలన్నీ కూడా చాలా రెస్క్యూని వేగవంతం చేస్తున్నాయి. డ్రిల్లింగ్ చేస్తూ మెషినరీ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు అయితే చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇంకా పార్ట్ బికి సంబంధించి ఎక్కడైతే క్లూ దొరికిందో ఆ క్లూ దొరుకుతున్న ఏరియాలో మిగతా ముగ్గురు సంబంధించి ఆనవాళ్ళ కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. స్లైడింగ్ ఒకవేళ జరిగితే కనుక ఎస్కేప్ కావడానికి ఎస్కేప్ ఛానల్ని కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎంటైర్ 44 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ సొరంగ మార్గంలో ఎక్కడ ఎస్కేప్ ఛానల్ లేదు. అదే చాలా ఒక అవరోధంగా మారింది. ప్రమాదం జరిగిన సందర్భంలో ఒకవేళ ఎస్కేప్ ఛానల్ ఉంటే ఒకవేళ బతికి బయటపడే అవకాశం ఉండేది. కానీ ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మిగతా 32 మంది వెనక్కి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ రావడం జరిగింది. కానీ 8 మందికి సంబంధించిన ఆచూకీ 8 రోజులుగా అటు కుటుంబ సభ్యులు అయితే నిరీక్షణ తప్పలేదు. ఆ గల్లంతైన వాళ్ళ కోసం అయితే కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు జార్ఖండ్ సంబంధించినటువంటి సన్నీ సింగ్, సాహు సింగ్, అట్లాగే జగతా ఎక్స్, అనుజ్ సాహు, ఈ 4 సంబంధించినటువంటి లేబర్ కుటుంబ సభ్యులు అయితే బిక్కుబిక్కుమంటూ అచ్చంపేట ఏరియాలోనే కాలం వెల్లదీస్తున్నారు. వాళ్ళ సమాచారం కోసం అయితే వాళ్ళు నిరంతరంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనోజ్ కుమార్ ఎవరైతే ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారో ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 16 రోజులా కూడా ప్రాజెక్ట్ ఏరియాలో ఉంటూ వాళ్ళు విషయాలు తెలుసుకుంటున్నారు. అట్లాగే సెకండ్ ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. అట్లాగే గురుప్రీత్ సింగ్, సన్నీ సింగ్, వీళ్ళిద్దరు కూడా ఆపరేటర్స్. ఈ 4 టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఉంటారన్న అంశంతో అక్కడ పూర్తి స్థాయిలో ఎక్స్కవేషన్ జరుగుతున్నాయి. అదే పక్కా సమాచారంతో మనకు కెడవర్ డాగ్స్ కూడా ఐడెంటిఫై చేసినటువంటి ఏరియా కూడా అది. సో ఆ ఏరియాలో క్షుణ్ణంగా పరిశీలనలు, తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ సాయంత్రానికి ఆ డెడ్ బాడీ సంబంధించినటువంటి ఎక్స్కవేషన్ పూర్తయిన తర్వాత బయటకు తీసి ఐడెంటిఫై చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే ఫార్మాలిటీస్ జరగబోతున్నాయి. సో అది ఎవరిది అనేది నిర్ధారణ రావడానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ క్రాస్ చెక్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా దాన్ని ఐడెంటిఫై చేసి మిగతా ఫార్మాలిటీస్ అధికారులు ధృవీకరించిన తర్వాత
అప్పగిస్తారు. ఆ నలుగురిలో ఎవరు 8 మందిలో ఎవరు ఇతను అనేది గుర్తించడం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ గానే చెప్పవచ్చు ఆ ఎంటైర్ ప్రాసెస్ కావడానికి. మొదటగా ఎక్స్కావేషన్ చేసి బాడీని బయటికి తీయాలి. తీసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. 14 సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇండియన్ ఆర్మీ కానీ అట్లా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ ఇవాళ నుంచి ప్రత్యేకించి రోబోస్ కూడా రంగంలోకి దిగబోతున్నాయి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు రెండు రోజుల నుంచి సమీక్షిస్తూ చాలా ఫాస్ట్గా మూవ్ కావడానికి ఏర్పాట్లు అయితే చేశారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసిన తర్వాత కూడా ఇవాళ నుంచి రోబోలను యాన్విక్ సంబంధించిన టీం, హైదరాబాద్ టీం వాళ్ళని బయట నుంచి మానిటరింగ్ చేస్తూ రోబోలని లోపల పంపించి అక్కడ ఎక్స్కావేషన్ వర్క్స్ కానీ మిగతా ఐడెంటిఫికేషన్ విషయంలో కూడా రోబోని ఇన్వాల్వ్ చేయబోతున్నారు. సో ఇందుకు సంబంధించి ఎందుకంటే హ్యూమన్ లాసెస్ జరగకుండా ఉండడం కోసం రోబోని రంగంలో దించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ నుంచి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఒక ఐడెంటిఫికేషన్ దొరకడం అనేది చాలా ఒక సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు. 16 రోజులుగా ఈ ఇన్ఫర్మేషన్ కోసమే నిరీక్షణ కొనసాగుతూ వస్తుంది. సో ఆ నలుగురులో ఒకరు దొరకడం, ఆ దొరికిన వారు ఎవరనేది ఐడెంటిఫై చేయడం, మిగతా ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేయడం, ఆ బాడీని స్వస్థలాలకు పంపించేందుకు కూడా ముందుగానే అంబులెన్స్ని సిద్ధం చేసుకున్నారు. సో ఆ అంబులెన్స్ని రోడ్డు మార్గం ద్వారా పంపిస్తారు. ఉత్తరప్రదేశ్ అట్లాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా సరే దాదాపు 3 రోజుల సమయం పడుతుంది. 3000 కిలోమీటర్ల దూరం పంజాబ్ అయితే 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 డేస్ రోడ్ జర్నీ ఉంటుంది. సో ఆ ఏరియా ఎవరు అనేది మాత్రం ఐడెంటిఫై చేయడానికి కొంత క్రుషియల్గానే టైం పట్టే అవకాశం ఉంది. మిగతా ముగ్గురు దగ్గరనే దాదాపు ఫీట్నర డిస్టెన్స్లో ఉంటారు కాబట్టి అయినప్పటికీ కూడా దాదాపు 8 ఫీట్ల లోపలికి తవ్వాల్సి ఉంటుంది. బాగా గట్టిగా ఉన్నటువంటి కాంక్రీట్ ముద్దలో తవ్వాలంటే చాలా కష్టంగా మారుతుంది. సో అవన్నీ ఎక్స్కవేషన్ వర్క్స్ జరిగిన తర్వాత పార్టీ బిలో తవ్వకాలు జరుగుతున్నాయి, పార్టీ ఏలో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. సో డీసిల్టింగ్, డీవాటరింగ్ అనేది కంటిన్యూస్ కొనసాగుతుంది. తవ్వకాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా నిమిషానికి దాదాపు గతంలో అయితే 5000 లీటర్ల వాటర్ వచ్చేది, ఇప్పుడు రెట్టింపు అయింది. దాదాపు 10,000 లీటర్ల వాటర్ వస్తుంది. అటు నల్లవాగ్ కానీ మల్లె తీర్థం సంబంధించినటువంటి బ్రీచెస్ వల్ల ఈ వాటర్ వస్తుందని చెప్తా ఉన్నారు. ఎన్జీఆర్ఏ టీం కూడా ఘటనా స్థలంలో ఉంది. ఇంకా ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్కింగ్ కోసం కూడా వాళ్ళని స్పేర్లో ఉంచారు. సో ఎన్జీఆర్ఏ టీమ్స్, ఐఐటి ప్రొఫెసర్స్, కేరళ నుంచి వచ్చిన డాగ్స్, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అన్ని ఎస్బీడీఎల్ సంబంధించిన టీంలు, సింగరేన్ టీంలు, రైల్వే సంబంధించిన కట్టర్లు. ఎందుకంటే టీబీఎం మిషన్ 2 పార్ట్లుగా స్పేర్ అయినప్పుడు, విడిపోయినప్పుడు టీబీఎం వెనుక భాగం అయితే టన్నుల కొద్దీ ఐరన్ స్పేర్స్ ఉన్నాయి. ఎస్కేప్ కావడానికి కూడా ఒకవేళ ఈ డెడ్ బాడీని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలంటే రూట్ అంతా క్లియర్గా ఉండాలి, లోకో వెళ్లాల్సి ఉంటుంది. సో అదంతా క్లియర్ కావాలంటే టీబీఎం మిషన్ దాదాపు 200-300 మీటర్ల దూరం ఉన్నటువంటి బ్యాక్ ఏరియా టైల్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేస్తున్నారు. రైల్వే సిబ్బంది చాలా క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో ప్లాస్మా కట్టర్ల ద్వారా ఆ ఏరియాను అంతా క్లియర్ చేస్తూ లోకోకు అమర్చి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. డీసిల్టింగ్ కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ సెట్ అయింది కాబట్టి ఇక గంటకు దాదాపు 800 నుంచి 1000 టన్నుల వరకు అక్కడ ఉన్నటువంటి డీసిల్టింగ్ కూడా ప్రాసెస్ కావడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒక సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు. 16 రోజుల నిరీక్షణ, 8 మందికి సంబంధించిన ఆచూకీ విషయంలో విచారణ చేస్తున్న సందర్భంలో, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ఒకరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం ఒక సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు. ఓ టు యూ శ్రవంతి.